Happy birthday to you. Happy birthday. My birthday. I've got the shoes, I've got the dress that makes me a princess, I guess. నైనికమ్మ హ్యాపీ బర్త్డే నైనికమ్మ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి. ఏంటి ఇక్కడ అందరినీ నేను చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అన్నయ్య కూతురిది ఫస్ట్ బర్త్డే అండి. బెంగళూరులో ప్లాన్ చేశాడు రిసార్ట్లో. కొంతమందితోనే, ఎక్కువ మంది అయితే ఏం లేదు. పాపకి కొంచెం ఫీవర్గా ఉంది 1 వీక్ నుంచి కొంచెం. సో ఫ్యామిలీ వైజ్గానే ప్లాన్ చేశాడు. ప్లస్ అన్నయ్య ఫ్రెండ్స్ కపుల్స్ కూడా, వదిన వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తమ్ముడు భార్య అన్నమాట. సో అందరం అయితే వెళ్తూ ఉన్నాము. కలుసుకొని రిసార్ట్లో అయితే ప్లాన్ చేస్తున్నాము 1 డే ట్రిప్గా. అయితే మాకు బెంగళూరులో యలంక నుంచి ఒక 40-45 మినిట్స్ అనమాట. సో అందరం అయితే వెళ్తూ ఉన్నాం. రిసార్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఫుడ్ ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో ఇక్కడ కుకింగ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో మనకు కావాలంటే మనం ఇంటి దగ్గర నుంచి అన్ని తెచ్చేసుకొని కూడా కుకింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్గా ఉందండి. మనం ఇంటి దగ్గర నుంచి ప్రొవిజన్స్ ఏమైనా తీసుకెళ్ళి మనం అక్కడ ఫుడ్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే అందరం కలుసుకొని ఎంజాయ్గా ఒక బార్బిక్యూ సెటప్ లాగా కానీ, లేదా ఒక కబాబ్ కానీ, తర్వాత మనకి నచ్చితే ఆర్డర్ అయినా చేసుకోవచ్చు. తర్వాత అక్కడ కొన్ని గేమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. క్యారమ్స్ ఉంది, తర్వాత వాలీబాల్ అలా కూడా ఉన్నదన్నమాట. చిన్నగా అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో మనం అక్కడ ఏదైనా కానీ మనం ఇంటి దగ్గర నుంచి క్రికెట్ కానీ ఇలాంటివి ఏవైనా తీసుకొని కూడా మంచిగా అయితే అక్కడ ఆడుకోవచ్చు. పిల్లలు కూడా టైం స్పెండ్ చేసేకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. మేమైతే బార్బిక్యూ సెటప్ పెట్టుకున్నామండి. సో వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట. వెజ్లో వచ్చేసి మష్రూమ్, పన్నీరు, పైనాపిల్ ఇలా అయితే మేము సెట్ చేసుకున్నాము. గ్రేవీ అంతా ఇంట్లో నుంచి తెచ్చేసుకున్నాము. చికెన్ కూడా వచ్చేసి ఇంట్లో నుంచే మ్యాగ్నేట్ చేసేసుకొని అక్కడ తెచ్చేసుకున్నాము. మిగతా ఐటమ్స్ అన్నీ ప్యాకప్ చేసేసుకొని తెచ్చేసుకున్నామండి. సో మనకి ఏమైనా రిమైనింగ్ ఉంటే ఆర్డర్ అయినా పెట్టుకోవచ్చు. సో నేను మొత్తం ఇక్కడ రిసార్ట్ చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏం మాట్లాడిందని మొత్తం అంతా రికార్డ్ చేసి పెడుతూ ఉన్నాను. మంచిగా డ్యాన్స్ కూడా చేశారండి అన్నయ్య ఫ్రెండ్స్, మా హస్బెండ్ కూడా. సో అది నేను డైరెక్ట్ పెట్టాలి అనుకున్నాను కూడా, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది యాడ్ అయిందనమాట. సో నేను అక్కడ నాయిస్ రిమూవర్ నేను పెట్టాను. ఇక్కడ చూడండి, ఎంటర్ అవ్వంగానే రిసార్ట్లో జామకాయలు గుత్తులుగా ఉన్నాయి. ఒక 100కి పైగా ఉన్నాయి జామ పండ్లు. ఇది ఒకసారి ఇలా తుంచుకొని తింటే ఏమవుతుంది? ఇది బా పండిది పీకింది పవిత్ర. ఇలా వెళ్ళంగానే ఇలా మొత్తం జామ పండ్లు, సపోటా చెట్లు ఇవంతా. ఇది నేరేడు పండు చెట్లు. మా అన్న కూతురు ఫస్ట్ బర్త్డే కనేసి ఈ రిసార్ట్లో అయితే ప్లాన్ చేశాడు మా అన్నయ్య. ఈ కోళ్ళ పేర్లు గుర్తులేదు. ఇక్కడ చూడు, ఒక దొంగ మొత్తం జామ పండ్లంతా పీకుతా ఉంది తెలియకుండా. ఇవి నెక్స్ట్ ఇలా స్ట్రైట్గా వెళ్తే రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఎవరు లేరన్నమాట, వస్తూ ఉన్నారు. ఫస్ట్ మేమే దిగాము ఇక్కడ కాబట్టి మొత్తం అంతా చూపిస్తూ ఉన్నాను. రిసార్ట్ పేరు వచ్చేసి బెంగళూరులో యలంక దగ్గర రాజన్కుంట దగ్గరలో హార్న్బిల్ రిసార్ట్ అనమాట. సో చాలా బాగుంది. సో వీళ్ళైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ రూమ్కి మాత్రమే. ఇక్కడ స్విమ్మింగ్ పూలు, ప్లే గేమ్స్. ఇక్కడ మా నాన్న మనవరాలు ఫస్ట్ బర్త్డే అనేసి వచ్చారు. సో ఇలా ఇది రూమ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా వస్తే రూమ్ అన్నమాట. ఇది ఎంటర్ అవ్వంగానే మొత్తం ఇక్కడ హాల్ లాగా ఇలా ఎంటర్ అవ్వగానే ఒక టీవీ ప్రొవైడ్ చేశారు. హాల్లో కూడా చాలామంది కూర్చోవచ్చు. క్యారమ్స్ కూడా ఇచ్చారు. గేమ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. కిచెన్ డైరెక్ట్ హాల్లోనే కంబైన్డ్ కిచెన్ ఇచ్చారనమాట. డైనింగ్ హాలు
తర్వాత గ్యాస్ ఇలా అయితే అంతా ప్రొవైడ్ చేశారు. సో ఐటమ్స్ అన్నీ మేము తెచ్చేసుకొని బార్బిక్యూ అంతా నైట్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈవిడ వచ్చేసి మా అన్నయ్య ఫ్రెండ్ వైఫ్ అన్నమాట, అర్చనక్క. ఈవిడ కూడా ఇంకొక అన్నయ్య ఫ్రెండ్ వైఫ్ పవిత్ర. సో ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ బర్త్డే పార్టీకి రెడీ చేసేసుకొని ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ అంతా ఉండొచ్చు అనమాట. బయట కూర్చొని ఓపెన్ ప్లేస్ అనమాట ఇదంతా. నెక్స్ట్ ఇలా చూపించాను కదా హాల్లో, ఇలా ఎంటర్ అవ్వగానే ఇదంతా రూమ్స్. ఓ ఫ్యామిలీకి అయితే మొత్తం సరిపోతుంది. ఇది బాత్రూమ్ కూడా ఒకే రూమ్లోనే. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 రూమ్, ఇక్కడ ఒక 1 రూమ్, ఆడొక 1 రూమ్. అవునా? నెక్స్ట్ ఇది ఇంకో రూమ్ కూడా. సో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క యానిమల్ అయితే పెట్టారు ఇక్కడ. సో బాగానే ఉంది రూము, ప్లస్ ఒక మిర్రరు, వాష్రూము ఇలా అయితే సెటప్ చేసినారు. పెంకుటిల్లు, పాతకాల పెంకుటిల్లు టైపు. సో ఛార్జ్ కూడా ఎక్కువే చేశారు, బట్ ఓకే, ఒక్కసారే కదా అని మా అన్నయ్య ఓకే అనుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి హాల్ అన్నమాట. అంటే అందరూ ఒకచోట కూర్చొని ఉండేటట్లుగా ఒక 5 మెంబర్స్ పడుకోవచ్చు ఇక్కడ. అయ్యో షాన్వి ఉందే, షాన్వి ఫ్యాన్ వేసుకుని పడుకుంది. బాగుంది కదా ఇలా ఓపెన్లో. ఇంకా ఇలా వెళ్ళంగానే ఇది స్విమ్మింగ్ పూల్ అన్నమాట మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెకరేషన్, బర్త్డే డెకరేషను. ఇక్కడ వచ్చి హ్యాండ్ వాష్ క్లీనింగ్. సో ఇది ఒక రూమ్. నెక్స్ట్ ఇది ఒక రూమ్ అన్నమాట. సో అన్ని రూమ్స్ చూపిస్తూ ఉన్నారు. అన్ని రూమ్లలో ఒక యానిమల్ పెట్టారనమాట. సో ఇది ఎగ్జిట్. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. మా హస్బెండ్ లీవ్ పెట్టి మరీ వచ్చాడండి. సో ఇది ఇంకొక రూము. ఇక్కడ వచ్చేసి అబ్బో మంచిది పెట్టారు. ఇలాంటివి పెడితే బాగుంటుంది, లైన్ టైగర్ ఇలాంటివంతా సెటప్ అంతా. మొత్తం ఒక 15 మెంబర్స్ దాకా వచ్చామండి. ఒక 6 కపుల్స్ దాకా విత్ కిడ్స్ అనమాట. కిడ్స్ వచ్చేసి 6 కిడ్స్ అయితే వచ్చారు. 6 మంది పిల్లలు, ఒక 6 మంది కపుల్స్ అయితే ఉన్నారనమాట. సో మా అక్క అయితే రాలేదు, మా అక్క వాళ్ళది నిమజ్జనం ఉంది అనేసి రాలేదు. సో చాలా బాగుంది. నైట్ అయితే ఫుల్ పార్టీ అనమాట. అంటే బార్బిక్యూ ఇదంతా, నాన్ వెజ్, వెజిటేరియన్. సో అంతా నాకు మ్యాచింగ్ ఉండాలని పూటకి వేసుకొచ్చాడు. జామ పండ్లు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ. కడిగేది ఏం లేదు, ఎట్లా తినేసే. దొంగ వచ్చేస్తున్నారు వీళ్ళు. చూడండి, ఓనర్ పెట్టుకొని కూడా మొత్తం పీకేస్తూ ఉన్నారు. జామకాయలు అందుకే. సో ఈవినింగ్ టైంలో ఒక కాఫీ స్నాక్స్కి సెటప్ లాగా అయితే ఇక్కడ బాగా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ క్యాంప్ ఫైర్ అనమాట. క్యాంప్ ఫైర్కి ఇలా సెటప్ అయితే పెట్టారు. సో వర్షం రాకుండా ఉంటే మాకైతే నైట్ క్యాంప్ ఫైర్ అయితే ఉంటుంది. బెంగళూరు ఎప్పుడు వర్షాలు కాబట్టి ఏమో మరి తెలీదు. సో అంత చాలా బాగుంది. బర్త్డే బేబీ గర్ల్ ఫీవర్ వచ్చి పాపం డల్ అయిపోయింది. అదే కదా గ్రియా. ఇది ఇంకొకటి
ఇది వేరే టైప్ జామ పండు. ఇది చూపించు రెడ్ కలర్ టైప్. బా మా హస్బెండ్కి బాగా అన్నిది బాగా దొరుకుతాయా. బా జామ పండ్లు అంతా కోస్తున్నారు వీళ్ళు. ఇది బాగుంటుంది. మేము ఇక్కడికి రిసార్ట్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర నుంచి. థర్స్డే, ఇది September 4th మేము తీసిన వీడియో. ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అయితే 3 o'clock అంతా వచ్చేసాము. సో ఎంటర్ అవ్వగానే కాసేపు అలా రెస్ట్ తీసేసుకొని అన్నీ చూసేసుకొని ఇంకా పాప డెకరేషన్ ఐటమ్స్ అయితే మేము ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. బెలూన్ డెకరేషన్. మా అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చారు కదా, అన్నయ్యలు తర్వాత వాళ్ళ వైఫ్ కూడా అందరూ హెల్ప్ చేశారనమాట డెకరేషన్ కానీ ప్రతి దానికి. సో వాళ్ళకైతే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా నాన్నకైతే ఫుల్ టైం పాస్ అండి, ఎందుకంటే హాల్లో టీవీ ఇచ్చారు కాబట్టి ఇంకా టీవీ పెట్టుకొని నాన్ స్టాప్గా టీవీ పెట్టేసే ఉన్నాడండి మా నాన్న. బట్టలు బట్టలు నేను దిగాలని ఉండరా. ఇక్కడ అందరం వస్తానే వాటర్లో దిగేద్దాము అనుకున్నాము. బట్ ఏంటంటే కొంచెం లైట్ ఫెయిల్ అయిపోతుంది కదా, కేక్ కటింగ్ అనేది ఉంది కాబట్టి బెలూన్ డెకరేషన్ అయిపోతే బాగుంటుందనే ఉద్దేశంతో మా అన్నయ్య ఫోర్స్తో రవినైతే దింపేశారన్నమాట. ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. రిసార్ట్లో చెట్లు అనేది చాలా ఉన్నాయి. పండ్ల చెట్లు, సపోటా కానీ జామ పండ్లు అయితే చాలా ఉన్నాయి. నిమ్మకాయలు కూడా చాలా పెద్ద పెద్ద నిమ్మకాయలు ఉన్నాయన్నమాట. అంజీరు ఉన్నాయి, ఇందాక మా అన్నయ్య చూపించారు కదా. సో మేము ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉన్నిందండి. మేము వచ్చేసరికి ఈ ఫ్రిడ్జ్లో ఉన్న ప్రతి ఐటమ్ మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినది. ఇవంతా మష్రూమ్ పన్నీర్ అనేది స్టఫింగ్ కోసం మేము తీసుకొచ్చాము. ప్రతిదీ మేము ఫ్రిడ్జ్లో పెట్టేసాము. వాళ్ళైతే ఖాళీగా పెట్టేశారు కాబట్టి మేమంతా ఫిల్ చేసేసాము వచ్చానే. కుకింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మేమైతే టీ పెట్టేసుకొని అందరం హ్యాపీగా అయితే టీ తాగేసామండి హాయిగా చెట్ల దగ్గర. నేను అక్కడ ఉయ్యాల ఊగుతూ తనతో మాట్లాడుతూ ఉన్నాను కదా, ఒక చిన్న షార్ట్ వీడియో లాగా పోస్ట్ చేద్దాంలే అనేసి, ఏదో ఒకటి మాట్లాడాలనేసి మా హస్బెండ్ వచ్చేసి ప్రతిసారి ఈరోజు ఫుడ్ కాదు రేపటి ఫుడ్ కూడా ముందు రోజు అడుగుతాడు. ఎల్లుండి ఫుడ్ కూడా మార్నింగ్ ఏం టిఫిన్ చేస్తావు, ఆఫ్టర్నూన్ ఏం చేస్తావు అని అడిగేస్తాడు. హాయిగా కాసేపు ఉయ్యాల్లో కూర్చుంటే ఏం చేస్తావు నువ్వు, శనగపిండి బోండాలు వేస్తావా అంటున్నాడు తను. ఏం చేద్దాం, ఇలా ఉన్నాడు. కరెక్టే. ఈ ఫామ్ హౌస్ రాసిస్తావా? నెలకు 3 పుల్లులు ఫ్రీ. వారానికి 1 ఫుల్ ఫ్రీ, నెలకు 4 ఫుల్లు చేసుకోండి. కెమెరా స్టాండ్ అన్ని ఫ్రీ. అవునా? ఇంట్లో వంట చేసుకోకుండా కర్రీస్ ఫ్రీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఎల్లా ఫ్రీ. కాకపోతే నిజంగా మీ ఆస్తులన్నీ నా పేరు మీద చేయాలి. వద్దులే. ఫైనల్ అవుట్పుట్ బర్త్డే నైనిక, పునర్నైనిక. స్విమ్మింగ్ పూల్ ముందర ఇలా అయితే డెకరేషన్ చేశారు. సో ఇలా వస్తే సో ఇలా అయితే లైట్స్ ఆన్ చేస్తూ ఉన్నారు.
నేను మీకు ఇందాక నా రూమ్ అనేది చూపించాను. చాలా క్లీన్గా నీట్గా పెట్టారండి వాష్రూమ్తో సహా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం అంతా నైట్కి బార్బిక్యూ సెటప్ అనమాట. వెజ్ది ఫస్ట్ వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వెజ్ తినేవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారనమాట. అందుకు ఇక్కడ పైనాపిల్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నారు, తర్వాత మష్రూమ్ అండ్ పన్నీర్ కూడా ఉందన్నమాట, కబాబ్. బా రిసార్ట్లో ఏదో దొరికాయని మా నాన్న చూడండి మెమోరీస్ నాన్న ఇవన్నీ. ఇక్కడ అక్క వాళ్ళు అన్న వాళ్ళు కట్ చేస్తున్నారనమాట. సో అక్కడ వాళ్ళు మాట్లాడేది మీకు డైరెక్ట్ పెడదామంటే సైడ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందన్నమాట, సాంగ్స్ పెట్టారు. సో యూట్యూబ్ రూల్స్ ప్రకారం అనేది మనము మ్యూజిక్ అనేది పెట్టకూడదు, కాబట్టి నేను మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. కొన్ని టైమ్స్లో డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకునే టైంలో ఈ మ్యూజిక్ అనేది తెలియకుండానే యాడ్ అయిపోయి ఉంటుందండి టీవీలో. 6:30కి అంతా కేక్ కటింగ్ అంతా అయిపోయేసేసుకొని బగారా రైస్ తర్వాత కబాబ్కి అయితే స్టార్ట్ చేద్దాము అనుకున్నాము. వెజ్ అండ్ నాన్ వెజ్ మినిమం 2.5 hours అయితే అయిపోయిందండి. ఇక్కడ నైట్ అంతా వాటి మీద కూర్చున్నాం. ఫస్ట్ వెజ్ వాళ్ళకి అందరికీ ఫినిష్ చేసుకున్న తర్వాతనే మేము నాన్ వెజ్కి వెళ్ళిపోయాం, ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి అఫ్కోర్స్ ఖచ్చితంగా వెజ్జే ప్రిఫర్ చేయాలి ముందే. పైనాపిల్ మ్యాగ్నెటింగ్ ఇది సలాడ్ పైనాపిల్, చికెన్ లోపల ఫ్రిడ్జ్లో ఉంది, ఇదంతా వెజ్ది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మష్రూమ్ అండ్ పన్నీర్ కర్రీ. బాగుంటుంది చూడు. డెకరేషన్ రెడీ అయిపోయి అందరూ రెడీ అయిపోయి కూర్చున్నాం, ఎందుకంటే పాపకి హెల్త్ బాగాలేదనమాట. బర్త్డే పాపకి 1 week నుంచే కొంచెము కోల్డ్, కాఫ్, ఫీవర్, ఫుల్ ఫీవర్ అనమాట, చాలా హెవీగానే ఉండింది. బట్ ఫస్ట్ బర్త్డే కదా, తనకి డిలే చేయకూడదు అనేసి అన్నయ్య వదిన అయితే కంపల్సరీ చేయాలని సింపుల్గా అయినా ఇక్కడ పెట్టేసుకున్నారు ఒక రిసార్ట్లో అని. సో పాప నిద్ర లేవంగానే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది. కేక్ కట్ చేయొచ్చు దగ్గర తీసు. మా పాపకి ఫీవర్ ఉండడం వలన సరిగ్గా వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా క్లారిటీగా లేవన్నమాట. తను ఏడుస్తూ ఉందనేసి ఫాస్ట్గా అయితే ముగిచ్చేసింది ఇక్కడ కేక్ కటింగ్. అయ్యో స్టార్ట్ చేసిందే. సైడ్ బై సైడ్ ఈ వీడియోస్ అన్నీ పాప బర్త్డే కేక్ కట్ చేయకముందే తీసినవి. పాప నిద్ర లేవంగానే ఒక చిన్న క్లిప్స్ అయితే తీసుకుంది మా వదిన, సో అందుకే అవి యాడ్ చేస్తున్నాను. యూట్యూబ్ రూల్ ప్రకారము 16:9 రేషియో, బట్ మా వదిన పాపం తనకి తెలియదు కదా, షార్ట్ వీడియోగా కొన్ని వీడియోస్ అయితే తీసుకునింది పాపతో. ఇంతలా ముక్కలు మటన్ ముక్కలు బాబు
నేను మటన్ కూడా చికెన్ ముక్కలు అనుకున్నాను. బా మటన్ ముక్కను చికెన్ ముక్కను అనుకున్నావునా? రవికి బుద్ధు రవికి పట్టింది. నేను తిన్నా అప్పుడు ఇంకా తిన్నావా? కరెక్టే. ఇది బగారా రైస్ ప్రిపేర్ అవుతుంది. కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. బార్బిక్యూ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అందరూ తలా ఒక పని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్రూట్ సలాడ్ కానీ కబాబ్ కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు అక్కడ చేసేస్తూ ఉన్నారు. మీరు కొంచెం గమనిస్తే అక్కడక్కడ నాయిస్ రిమూవర్ పెట్టాను, ఎందుకంటే సైడ్ లో మ్యూజిక్ ఉంది కానీ సైడ్ లో నాయిస్ రిమూవర్ పెట్టాను, కొంచెమైనా వాళ్ళ వాయిస్ వినపడాలి అనేసి. నాయిస్ రిమూవర్ పెడితే ఒకవేళ సైడ్ లో ఉన్న మ్యూజిక్ కూడా కట్ అయిపోయి కొద్దిగానే వాళ్ళ వాయిస్ వినపడుతుంది అనేసి పెట్టాను. అన్నయ్య వాళ్ళు ఇక్కడంతా ఫ్రూట్ సలాడ్ చేస్తున్నారనమాట. అయిపోయినా ఇప్పుడు దీంట్లో వాటర్ ఏం లేదా? లేదు అబ్బా, ఇది నా సన్నాడు పక్కన. ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం కూల్గా ఉండాలని ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయితే వేస్తూ ఉన్నాడు మా అన్నయ్య. వీడియో కాల్ చేయి, మీ తమ్ముడు ఘనకారం చూద్దు. అబ్బా ఏందక్క అవి? మష్రూమ్ కబాబ్. ఇది నాన్ వెజ్ వాళ్ళది లెగ్ పీసులు. అదే కదా కానీ మింట్ లీవ్స్ సమ్ స్టీరర్ now let's taste the cocktail. Super. Grapes. Pomegranates. వాడా మళ్ళా చెప్తాడు. Lemon. Apple. Apple. కరెక్ట్. Orange. Apple. కింద పుదీనా. పుదీనా కదా, పుదీనా లోపల లెమన్ మింట్. మరి ఇట్లాంటి వీడియోస్ కి ఒక ఐఫోన్ తీపిచ్చురా, నేను తీసుకుంటా. పైనాపిల్ పన్నీర్ కూడా ఉన్నాయి అనుకుంటా. బాగలేకపోతే నా మొహానే కొడతారు వీళ్ళంతా. పన్నీర్ ఉండరా ఉండరా. అదే కాలుతుందని చెప్తాను. మా నాన్న, మను, రవి అందరూ వెజ్ కోసము ఈ ప్రయత్నం. నాన్ వెజ్ కూడా ఉంది బట్ వెజ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇది ముక్కలు అనుకుంటారు చూసి, ఇది మష్రూమ్, ఇది పన్నీరు. ఎంతన్నా కడ్డీలు? 30 రూపాయలు. 30 రూపాయలన్నా? 30 రూపాయలు తక్కువ కడ్డీలన్నా? మటన్ కర్రీ. మటన్ కడ్డీలన్నా? తిను, వెజ్ కదా.
ఇంకో 3 కడిగి తీసి ఎక్కుతా నీకు కలుపుకొని చేసుకొని వస్తున్నామన్నా చాలా ఎంత పంట మళ్ళీ ఎక్కువ మాడిపోతాయి మళ్ళీ చికెన్ కడ్డీలా ఇవి టు యూ హ్యాపీ బర్త్డే టు పునర్నైనిక హ్యాపీ బర్త్డే టు యూ ఏడ్చదు బర్త్డే టు యూ పునర్నైనిక నీ బర్త్డేనా మా వీళ్ళంతా నీ బర్త్డేని మా అమ్మ అంత తింటున్నారే నీకేమో ఊరు పెట్టలేదే మా అమ్మ పెన్నులు పెట్టలేదు ఊరు పెట్టలేదు నాన్న ఏ మూత ఇది ఆఫ్రికా మూతి అమెరికా మూతి ఇది ఏమ్మా నీకేమైందమ్మా ఇంకా పన్నీర్ ఉందా పన్నీర్ సాల్స్ ఆర్డర్ చేసి వచ్చింది ఇంకా పన్నీర్ తింటున్నావు రావే లెగ్ పెడదాం ఫస్ట్ అన్ని ఒక్క నిమిషం కావాలంటే ఒక బింగు పెట్టుకోవచ్చు మధ్యలో బార్బిక్యూ సెటప్ అయితే రెడీ అయిపోయింది, బయట అంతా పెట్టేసుకున్నారు. కొన్ని ఒక వెజ్ వాళ్ళకి 2-3 కడ్డీలేమో కాగాయి. తర్వాత వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇంకా మొత్తం సెటప్ అంతా తీసుకొని వచ్చేసి లోపలైతే పెట్టేసాము. ఇంకొంచెం వర్షం పడని ప్లేస్లో అనమాట, రూమ్లలో పెట్టుకొని కాదు కదా, ఇదంతా బొగ్గులంతా ఉంటాయి. సో ఇక్కడైతే పెట్టేసి చేస్తూ ఉన్నారు. ఫుడ్ అంతా తినేసి కబాబ్ అంతా తినేసి తర్వాత ఇంకా లాస్ట్ డాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నామండి. ఇక్కడ మా అన్నయ్య డాన్స్ చేస్తున్నారు. మా అన్నయ్య డాన్స్ రాదు, ఎవరు చూసి నవ్వద్దండి. సో తనకు నచ్చి తన ఎంజాయ్మెంట్ తను చేస్తున్నారు అనమాట. మ్యూజిక్ ఉంది కాబట్టి రిమూవ్ చేసేసాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక్కడ వచ్చేసి కపుల్స్ కూడా డాన్స్ వేస్తా ఉన్నారు, అన్నయ్య అండ్ అక్క. డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారండి. ఎందుకు అంటే నార్మల్ తెలిసిందే కదా, యూట్యూబ్ రూల్స్ ప్రకారం మ్యూజిక్ అయితే అలో చేయకూడదు కాబట్టి నేను మ్యూజిక్ అంతా మ్యూట్ చేసేసి ఓన్లీ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. మా అన్నయ్య ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి అలా సరదాగా కామెడీగా వాళ్ళు డాన్స్ చేస్తున్నారండి. ప్రతి కపుల్ వచ్చిన డ్యాన్స్, మనకు నచ్చిన డ్యాన్స్ అయితే మనం వేస్తూ ఉన్నారనమాట. సో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత నేను కూడా యాడ్ అయినానండి. ఇక నేను మా హస్బెండ్, నాకైతే డ్యాన్స్ రాదు, నాకు రీల్స్ అయితే కొంచెం ఇష్టం కాబట్టి ఏదో నచ్చినట్టు రీల్ తీస్తాను. మా హస్బెండ్కి డ్యాన్స్ వచ్చు, బట్ తను చాలా షైగా ఫీల్ అవుతున్నాడు వేసేకి. లాస్ట్లో అయితే వేశాడు. ఒక కొన్ని సెకండ్స్ వీడియో అయితే పెడుతూ ఉన్నాను. ఇదే అండి అన్నయ్య ఫ్రెండ్, మా హస్బెండ్ అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ స్టెప్ చూసి ఏ డ్యాన్సు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఇది ఏ స్టెప్కి సంబంధించిన డ్యాన్సు అనేసి. క్లూ కూడా ఇస్తున్నాను. రీసెంట్గా ఒక మూవీ అనేది రిలీజ్ అయింది, బాగా పాపులర్ అయింది, ట్రెండింగ్లోనే ఉంది ఇన్స్టాగ్రామ్లోనే. ఇక్కడ వీళ్ళు వేసే స్టెప్స్ని బట్టి మూవీ నేమ్ అనేది మెన్షన్ చేయండి. ఇలా సరదాగా డ్యాన్స్ చేస్తూ మాట్లాడుకుంటూ తినుకుంటూ దాదాపు 2:30 అయితే అయిపోయిందండి, నైట్ మిడ్నైట్ అయితే. ఇంకా మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా, మార్నింగ్ లేచి యథావిధిగా కాసేపు అలా టైం స్పెండ్ చేసే లోపే 12కే మేము చెక్అవుట్ చేసాము. ఇక్కడ 22 అవర్స్ మాత్రమే అంట, 24 అవర్స్ కాదంట చెక్అవుట్. ఇక్కడ బాగా డ్యాన్స్ వచ్చేది, ఇక్కడ అన్న డ్యాన్స్ వేస్తున్నాడు కదా, ఆ అన్న మా హస్బెండ్ అనమాట, బాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో స్టెప్స్ రానేటివి కొన్ని చెప్తూ ఉన్నారనమాట. మా అన్నయ్యకైతే ఉరువు రాదు, కాకపోతే ఏదో అందరూ వేసే మాదిరిగా చూస్తూ ట్రై చేస్తూ ఉన్నాడు కామెడీగా అయితే.
రవి వాష్రూమ్కి వెళ్ళాడక్క. ఇక్కడ కిందనే ఉన్నాయి చూడండి. ఆహా, మీ బ్యాక్ సైడ్ లావుగా ఉన్నాయి. ఇక్కడైతే ఒక 100 కాయలైతే మేము అందరం కలిసి పీకేసామన్నమాట. ఎక్కువగా పీకిందంటే హైయెస్ట్ నేనే అనమాట. మా ఆయన వాళ్ళ బంధువుల ఇంటికి తీసుకెళ్దాము, నెక్స్ట్ డేనే మా ఆయన బర్త్డే ఉంది కదా అనేసి అన్నీ తీసుకెళ్ళిపోయాను. జామకాయలు చూడండి ఫ్రెండ్స్. శివన్ వచ్చినాడు. ఫస్ట్ సెట్ చేస్తారు అంతే. జామకాయ, ఇవన్నీ జామకాయలే. నిమ్మకాయల చెట్టు ఎక్కడక్క? చాలా ఇంకా దండకి దొరుకుతాయి ఒకటేంటి. వెయిట్, బ్లాక్ వస్తుంది. అన్న ఉన్నాయి సపోటాలు. రవి సపోటాలు ఉన్నాయి. అదే అదే చూస్తా ఉన్నాను. ఇది పాల సపోటాలు అక్క, ఇవి పాల సపోటాలు ఇవి. నిమ్మకాయల చెట్టు చూడండి, ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో. చూడండి, ఇది నిమ్మకాయ అంటే ఇది చాలా పెద్ద నిమ్మకాయ. నాకు తెలిసి ఇది నాటు టైప్ అన్నమాట, గజ్జి నిమ్మకాయ అంటారు. అసలు ఒక చిన్న చెట్టులోనే ఒక 100మైన నిమ్మకాయలు అయితే ఉన్నాయి. పూత పూస్తూ ఉంది. ఆ పక్క వచ్చేసి ఇంకా చాలా పెద్ద చెట్టు ఉంది, కొంచెం చిన్నటివి. జామకాయలు చూడండి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చూడండి ఎన్ని జామకాయలు. బాబా, ఇది ఇలా పిక్కొని బా వద్దు అంశీ. సరే సరే, అందిస్తారా.
చూసారుగా మా పాప బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగిందండి. చాలా ఎంజాయ్గా అనిపించేసింది అందరం కలుసుకొని. ఏమంటే కొంచెం డిసప్పాయింట్, మా పాప కొంచెం డల్ అయిందనమాట ఫీవర్ వల్ల. సో తను కొంచెం యాక్టివ్గా ఉంటే అందరికీ బాగుండేది. వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉండిందనమాట. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళ అమ్మ నాన్న మేము కానీ చూసుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి ఎక్కడ కట్ చేయాలో కొన్ని క్లిప్స్ అయితే కట్ చేసి మిగతావన్నీ పెట్టానండి. ఇది అండి వీడియో అందరూ ఎండ్ వరకు చూసారని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.